కలిసి ప్రార్థించుట ద్వారా, కూడి ఒకరి కోసం ఒకరు మొరపెట్టుట ద్వారా ఖచ్చితంగా ఎంత మొండి సమస్యకైనా పరిష్కారము దేవుడిస్తాడు. నాకు ఫ్యామిలీ మొత్తం భయంకరమైన అప్పుల్లో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటో తెలుసా? ముందు కుటుంబాన్ని కూర్చోబెట్టి అందరిని ఐక్యపరిచి ప్రార్థన చేయించేవాడిని. పిల్లల్ని కూడా మోకాళ్ళు లేపించి పిల్లల చేత కూడా ప్రార్థన అందరం కలిసి ఐక్యంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. అందరం కలిసి ఎప్పుడైతే ఐక్యంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టామో దేవుడు కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. అడ్రస్ కూడా లేకుండా పోయినాయి అప్పులన్నీ. ఇప్పుడు కొన్ని చేయాల్సినవి ఉంటాయండి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి. చేయాల్సినవి చేయకుండా నా సమస్య పోవట్లేదు, నా ఇబ్బంది పోవట్లేదు, నా ఇరుకు పోవట్లేదు, నేను అనుకున్న జరగట్లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి